రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం పింక్ డైమండ్ ఇష్యూకి సంబంధించి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, పింక్ డైమండ్ ఇష్యూ, సో ఇది మనకి దశాబ్దాలు గడుస్తూ ఉంది. బట్ దీనిలోనే అసలు ఏం జరిగింది? డైమండ్ ఎక్కడ పోయింది? నిజంగానే దీనిలోని రమణ దీక్షితులు అలాగే విజయసాయి రెడ్డి మాజీ ఇరుక్కున్నారా? వీళ్ళిద్దరూ ఉన్నారా? వీళ్ళిద్దరు హస్తం ఎంత ఉంది? ఆ డైమండ్ వాళ్ళ దగ్గర ఉందా, వేరే దగ్గర ఉందా, అసలు ఉందా? పింక్ డైమండ్ అనేది లేదని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకోవాల్సి వచ్చింది, కోర్టుల ముందు ఒప్పుకోవాల్సి వచ్చింది. 2019కి ముందు చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ కొట్టేశారు. ఆభరణాలు అంటే టిటిడి వెంకటేశ్వర స్వామి ఆభరణాల్లో ఉండే పింక్ డైమండ్ ని, ఆ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది అని ఢిల్లీ, ముంబై, చెన్నై అన్ని వేదికల మీద ఇదే రమణ దీక్షితుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి మరీ చెప్పించాక ఏమైంది, విజయసాయి రెడ్డి దాన్ని ఇంట్రెస్ట్ చేస్తూ వెంటనే ఆయన కూడా రాజకీయంగా దాన్ని బాగా ప్రచారం చేస్తే టీటీడీకి సంబంధించిన సిబ్బంది, ఆలయ సిబ్బంది కేసు వేశారు వీళ్ళ మీద. పరువు నష్టం దావా 200 కోట్ల కేసు వేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక కేసు ఎలాగైనా విత్డ్రా చేయించాలని ట్రై చేశారు, అవ్వలేదు. అవ్వకపోయేసరికి అసలు పింక్ డైమండే లేదు అని చెప్పాల్సి వచ్చింది. అవును, యాక్చువల్ గా అది పింక్ డైమండ్ కాదు, ఒక గొలుసు లాంటిది మైసూర్ మహారాణికి సంబంధించి వాళ్ళు అక్కడ ఇచ్చారు దేవుడికి. ఇచ్చినప్పుడు అందులో పింక్ పూస ఉంటుంది అంతే, అది కూడా చిన్న కెంపు టైప్ లోనే ఏమో మరి కెంపు టైపో ఏంటో అది కూడా చూపించారు సైజ్ లో అంతే. దానికి అసలు ఎందుకు ఇలా చేయడం? మీకు ఒకటి చెప్పనా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏడాది కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు అయినా దారుణంగా. ఇప్పుడు విజయసాయి రెడ్డి 200 కోట్లు కట్టాలి, ఎవరు ఈయన రమణ దీక్షితులు కలిసి. ఇది కాకుండా వాళ్ళకి శిక్ష పడుతుంది 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు, ఎంతో మనకి తెలియదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడుగా, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని విజయసాయి రెడ్డి ఇరుక్కున్నాడుగా. ఇప్పుడు రాజకీయంగా నీ భవిష్యత్ అయిపోయింది. అదేదో పేపర్ పెడతాను, డిజిటల్ పెడతాను, ఛానల్ పెడతాను అన్నారు కదా, బీజేపీలోకి వెళ్ళిపోతానని. బీజేపీలోకి ఒకవేళ వెళ్ళినా, రాజకీయ సన్యాసం చేశాడు ఆయన, ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళినా టీటీడీ విషయంలో ఎవడేం చేయలేడు. అవును అవును, అది సంబంధం లేదు. మోదీ చెప్పినా టీటీడీలో వెంకటేశ్వర స్వామి వినే పరిస్థితి లేదు. అలాంటివి ఏమైనా జరిగితే ముందు ప్రజలు ఊరుకోరు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల ఇద్దరు బలయ్యారు, ఒకళ్ళు రమణ దీక్షితులు, ఇంకొకళ్ళు విజయసాయి రెడ్డి. సో వెంకటేశ్వర స్వామి దృష్టి పడితే ఏమవుతుంది, ఆయన మోసం చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఆల్రెడీ తెలుసున్నా కూడా ఇంకా కాదండి. చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆయన అలిపిరిలో అసలు అలాంటి అంత సిచ్యువేషన్ లో బతికి బయటపడ్డారు. అసలు ఇట్లా దులుపుకొని ఎలా ఒక సినిమాలో లాగా వచ్చారు. మీకు గుర్తుందా విమాన ప్రయాణం, అది విమానానికి ఏమంటారు కూలిపోయినప్పుడు ఒక అతను మాత్రం బతికి బయటకు వచ్చాడు ఆ తర్వాత. అంటే మీకు చెప్తున్నా, దేవుడి అనుగ్రహం ఉంటే ఎలా అవుతుందని. అలాంటి వెంకటేశ్వర స్వామి భక్తుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన పులుగడిగిన ముచ్చంలో ఆయన వచ్చారు కదా, ఇవాళ వెళ్ళి ఇరుక్కున్నారు. అందుకని తొందరపాటు పనికిరాదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి విషయంలో వీళ్ళు చాలా కుట్రలు కుతంత్రాలు చేశారు. సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కావచ్చు, అందరూ కూడా. కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు విషయం మనకు తెలుసు, ప్రసాదం విషయంలో. అది కాకుండా వాళ్ళు పరకామణిలో చోరీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఉన్నాయి. అసలు వీళ్ళ హయాంలో ఎన్ని నగలు మాయమయ్యాయో. అవును, నిజంగా చెప్పాలంటే ఇవాళ భూమన ఇంటి మీద, సుబ్బారెడ్డి ఇంటి మీద, జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఈడీలు సోదా చేస్తే ఎంత బంగారం బయటకు వస్తుందో మనకు తెలియదు. అవును. సో మొత్తానికి స్వామివారితో పెట్టుకున్నందుకు పింక్ డైమండ్ విషయంలో ఆయన వదిలిపెట్టారు. సో విజయసాయి రెడ్డి, రమణ దీక్షితులు మరి ఎవరిని ఆశ్రయిస్తారో ఆలోచించు. రాజకీయ సన్యాసం పక్కన పెడితే జీవిత సన్యాసం చేయాలి అంతే. థ్యాంక్ యూ.